న్యాయం ఏమిటో ఎవరికి వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఢిల్లీకి ఇక్కడ నాకు గుర్తు రావట్లేదు సరిగ్గాని, వాద ప్రతిపాదనలు ఎవరి న్యాయమో తెలుసు వాళ్ళకు. అయినా ఒక ఆర్గ్యుమెంట్ కోసం ఉంటారు. ఈ సైకాలజీని ఏమంటారు? ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఈగో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఇది సెల్ఫ్ బయాస్డ్ థింకింగ్. నేను చేసే తప్పు నాకు చిన్నగా కనిపిస్తుంది, మీరు చేసే తప్పు చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు సపోజ్ ఈ చైర్ మన ఇద్దరం ఒకలాగానే చూసి ఒకలాగా పెర్సీవ్ చేయగలుగుతాం, ఒకలాగా జడ్జ్ చేయగలుగుతాం. కానీ నన్ను నేను జడ్జ్ చేసుకునేటప్పుడు నా క్వాలిటీస్ని ఏం చేస్తాను, నాలో ఉన్న నెగిటివ్స్ని మినిమైజ్ చేసుకుని పాజిటివ్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాను. మీరు కూడా అట్లాగే. ఎందుకు అట్లా? అది మనిషి యొక్క సైకాలజీ. ఎందుకంటే తనని ఇప్పుడు చైర్ తను కనుక చైర్ కాన్షియస్నెస్ లేదు, ఒకవేళ ఉండి చైర్ కాన్షియస్నెస్ ఉంటే తను చేసేటువంటి నెగిటివ్ని తక్కువగాను పాజిటివ్ని ఎక్కువగాను చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను కరెక్ట్ అని తను అనుకుంటూ ఉంటాను, ఎవరికి వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అప్పుడు నేనేం చేస్తానంటే నా తప్పులు పెద్దగా కనిపించవు, అదే తప్పు మీరు చేసేసరికి చాలా పెద్దగా కనిపిస్తుంది. అందుకని ఏం చేస్తారంటే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని నా ఆర్గ్యుమెంట్ అంటే నా పర్సనలే కాకపోవచ్చు, నా గ్రూప్, లేకపోతే నా ఫిలాసఫీ, నా బిలీఫ్ సిస్టమ్, లేకపోతే నా ప్రాంతము, లేదంటే నా దేశం, ఏదైతే నాది అని నేను భావిస్తున్నానో అది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. మనం చూసాం తెలంగాణ మూమెంట్లో ఇటు అటు ఆర్గ్యుమెంట్లు, హీటెడ్ ఆర్గ్యుమెంట్లు సోషల్ మీడియాలో బాగా జరిగాయి. ఒకవేళ ఆంధ్రాలో అంత బలంగా చేసిన వాళ్ళు తెలంగాణలో పుడితే వీళ్ళు ఇటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు, వీళ్ళు అక్కడ పుట్టి అక్కడ పెరిగినట్టు అటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇండియా పాకిస్తాన్ మనం చూసినప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ మా తప్పు అని అనుకోరు. పాకిస్తాన్లో వాళ్ళు ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో ఇండియన్స్కి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన ఫోకస్ ఎప్పుడు ఎదుటివాడి దగ్గర తప్పు వెతకడానికే ఉంటుంది తప్ప సొంతంగా వెతుక్కోవడానికి ఉండదు. కాబట్టి తన యొక్క ఆర్గ్యుమెంట్ని బలంగా పట్టుకుని తన మత విశ్వాసం కానీ, లేకపోతే ప్రాంతీయ విశ్వాసాలు కానీ, ఏదైనా సరే తన విశ్వాసాలు మనుషుల సైకాలజీ. జంతువులైనా అంతే, కాబట్టి జంతువులకి ఇంత మెమరీ లేదు. కాబట్టి అంటే మనం ఇప్పుడు పొద్దున మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే అంటే ఫస్ట్ మనకి ఇక్కడ చాలా మిస్బిలీఫ్ ఏంటంటే నాలెడ్జ్ని చాలా గ్రేట్గా చూస్తాం కదా, కానీ యాక్చువల్లీ నాలెడ్జ్ చాలా వీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని నాలెడ్జ్ అంటాం మనం? నాలెడ్జ్ కూడా మనం చూజ్ చేసుకుంటున్నాం. దేన్ని నాలెడ్జ్ అని ఉంటామంటే నా బిలీఫ్ సిస్టమ్కి అనుకూలంగా ఉన్నదే నాలెడ్జ్ అంటాం. హిందువులకు భగవద్గీత ఇస్తే నాలెడ్జ్ అని చదువుతారు, ఖురాన్ ఇస్తే చదవకపోవచ్చు. ముస్లిమ్స్ ఖురాన్ ఇస్తే నాలెడ్జ్ అని చదువుతారు, బైబిల్ ఇస్తే చదవకపోవచ్చు. అంటే నా బిలీఫ్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటే దాన్ని నాలెడ్జ్ అని కన్సిడర్ చేసి చదువుతాను, వ్యతిరేకంగా ఉంటే దాని పవర్ జీరో, పని చేయదు, మన భావన అంతే. అదే అంటే ఫస్ట్ మనకి ప్రీఆక్యుపైడ్ మైండ్ ఉంటుంది, అక్కడి నుంచే చూస్తాం. అదే పని చేస్తే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నుంచి ప్రపంచం మారిపోయి ఉండాలి, భగవద్గీత చదివి మారిపోయి ఉండాలి, బైబిల్ చదివి మారిపోయి, అన్నీ మంచిగా చెప్తున్నాయి కదా. అవును, అంతే మంచిగా చెప్తున్నాయి. ఒక 10 మందిని చిన్నపిల్లల్ని పిలిచి 6-7 సంవత్సరాలు వాళ్ళు పెద్దయితే ఏమవ్వండి, ఒక డాక్టర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు, కలెక్టర్ అంటాడు, ఐఏఎస్ ఐపీఎస్, ఒక్కడు కూడా నేను క్రిమినల్ అవుతాను అన్నాడు. మనం కూడా అనలేదు, ఇందులో కూడా ఒప్పుకోము. కానీ ఇందులో 90% తెలుసు, 100% కూడా సమ్టైమ్స్ తెలుసో తెలియకో క్రిమినల్సే అవుతారు. అబద్ధాలు చెప్తారు, పక్కనోడి దగ్గర చూసి కాపీ కొడతారు, చిట్టీలు పెట్టి పాస్ అవుతారు, బ్యాక్ డోర్ నుంచి జాబ్ తెచ్చుకుంటారు, లంచం ఇస్తారు తీసుకుంటారు, కట్నం ఇస్తారు తీసుకుంటారు. తెలియదా వీరికి కట్నం ఇవ్వటం తీసుకోవటం నేరమని? తెలుసు. కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది. కల్చర్ అనేది సైకలాజికల్ ఫ్యాక్టర్. కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి కనీసం రీగ్రెట్ కూడా ఉండదు.